హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. మన పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సడన్గా ఆపరేషన్ జరిగిందన్న న్యూస్ విని ఫ్యాన్స్ అందరూ చాలా టెన్షన్ పడిపోతున్నారు. అసలాయనకి ఏమైంది? హాస్పిటల్కి ఎందుకు వెళ్లాల్సొచ్చింది? ప్రెజెంట్ ఆయన కండిషన్ ఎలా ఉందో మాట్లాడుకుందాం. గత కొన్ని నెలలుగా పవన్ గారికి ఒంట్లో కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయట. అయినా సరే అస్సలు రెస్ట్ తీసుకోకుండా మొన్న శుక్రవారం అధికారులతో ఒక మీటింగ్లో ఉన్నారు. అప్పుడే ఆయనకి బాగా నీరసం వచ్చేసి డల్లైపోవడంతో పక్కనే ఉన్నవాళ్లు వెంటనే అలర్ట్ అయ్యి ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి వెళ్లాక డాక్టర్లు ఒక రోజంతా టెస్ట్లు తీసి ఆపరేషన్ ఖచ్చితంగా చెయ్యాలని డిసైడ్ అయ్యారు. నిన్న సాయంత్రం ఆపరేషన్ చేసేశారు. అయితే ఇక్కడ ఫ్యాన్స్కి రిలీఫ్ ఇచ్చే విషయమేంటంటే ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇప్పుడాయన కండిషన్ చాలా బాగుందని, టెన్షన్ పడాల్సిన పనిలేదని డాక్టర్లు క్లారిటీ ఇచ్చారు. జనసేన టీం నుంచి కూడా ఇదే చెప్తూ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. నిజంగా ఈ న్యూస్ వినగానే నాకు చాలా బాధేసింది ఫ్రెండ్స్. పాలిటిక్స్లోకి వెళ్లాక ఆయనకి కనీసం రెస్ట్ తీసుకునే గ్యాప్ కూడా దొరకట్లేదు. డాక్టర్లు ఆయనకి కనీసం ఒక 10 రోజుల పాటు కంప్లీట్గా రెస్ట్ తీసుకోమని చెప్పారు. పదవులు, మీటింగులు కంటే ముందు ఆయన ఆరోగ్యం ముఖ్యం కదా. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ మన ముందుకి ఎప్పటిలాగా హ్యాపీగా ప్రజలకి సేవ చేయటానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. పవన్ గారి హెల్త్ గురించి ఇంకే చిన్న అప్డేట్ వచ్చినా నేను వెంటనే మీతో షేర్ చేస్తాను. మీరు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని కింద కామెంట్స్లో విషెస్ చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.